హాయ్ అండి, ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. అలాగే ఎముకలు దృఢత్వాన్ని కూడా బాగా పెంచుతాయి. హెల్తీగా ఉండాలంటే రోజుకో లడ్డు తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ కూడా ఊడదనమాట దీన్ని తినడం వల్ల. ఆడవాళ్ళకైనా నడువు నొప్పి వస్తుంది కదా, ఇలా రోజుకో లడ్డు తింటే ఆ నడువు నొప్పి కూడా తగ్గుతుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. హెల్దీగా ఉండాలి అనుకుంటే రోజుకో లడ్డు ట్రై చేయండి, తినండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో మీకు ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుడు నువ్వులు వేసుకోవాలి. వేడెక్కితే సరిపోతాయి. నువ్వులు అనేది బాగా వేగక్కర్లేదు. నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుందండి. నువ్వుల్లో లడ్డు రోజుకి ఒకటి తినడం వల్ల బోన్స్ కూడా గట్టిపడతాయి అన్నమాట. ఈ నువ్వులు కొంచెం వేడవుతే చాలండి, అంతకు మించి ఎక్కువ ఫ్రై అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇది మనకి చెయ్యి పెట్టి పట్టుకుని చూస్తే పట్టుకునే అంత వేడి ఉంటే చాలు. ఇప్పుడు పక్కకు తీసేసుకోవచ్చు. వేడెక్కి అంతే, అంతకు మించి ఎక్కువ వేపొద్దు. ఇప్పుడు ఇట్లా పక్కకు తీసేసుకుందాం. 20 బాదం పప్పులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 20 బాదం పప్పు, 20 జీడిపప్పు తీసుకున్నాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి లైట్గా వేగాయి కదా, ఈ వేగిన దాంట్లోనే ఇది పచ్చిపప్పు అండి. ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ దోరగానే చేసుకోవాలి, ఎక్కడ మాడకూడదు. మాని అంటే టేస్ట్ అనేది బాగోదండి, అందుకనే ఇవి లైట్గా వేగాయండి. ఇలా వేగితే సరిపోతాయి మనకి. పక్క తీసేసుకుందాం. ఇప్పుడు అన్ని వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసేయండి. లడ్డూకి మాడకూడదు, అలా అని ముద్రగా కూడా వేయకూడదు. ఈ విధంగా ఎక్కడ మాడబెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పచ్చిపప్పు, నువ్వులు కూడా అన్నీ ఈ విధంగా వేపుకొని ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. బెల్లం ఇలా తురిమి తీసుకోవాలి. ఇలా తురిమి ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్ తోటి బెల్లం కూడా తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే గనక ఏ కప్తో అయితే నువ్వులు తీసుకుంటారో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోండి. కొంచెం తగ్గించి తినేవాళ్ళు అయితే హాఫ్ వేసుకోండి, సరిపోతాయి. ఈ కప్ తోటి బెల్లాన్ని తీసుకున్నానండి. ఇవన్నీ చల్లారేయండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి మిక్సీ అనేది. మొత్తం కూడా మిక్సీ వేసేసుకుని ఒక పల్స్ ఇచ్చుకుంటా మిక్సీ పెడదాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కాక నెయ్యిని వేసుకోవాలి. ఇందులో నెయ్యి వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి బాగా వేడెక్కాక జీడిపప్పు కప్పు లేదా వేసుకపోయినా పర్వాలేదు, మీ ఆప్షనల్ మాత్రమే. జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఉంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది, టేస్ట్ కోసం వేసుకోవాలి జీడిపప్పు అనేది. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్ లోనే వేగాలి. ఆయిల్లో వేగితే ఏంటంటే మాడిపోతుంది, టేస్ట్ అనేది అంత బాగోదు. సిమ్ లో వేగితే దీని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట మనకి. జీడిపప్పు ఇలా దోరగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నువ్వులు అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పచ్చిపప్పు కూడా అన్నీ కూడా కచ్చపిచ్చగా నలగాలి. ఇలా బరకగా పట్టుకోవాలి మిక్సీ అనేది. నువ్వులు కూడా నలిగినట్టు కింద నలగాలన్నమాట. అప్పుడే మనం ఉండ తిన్నప్పుడు దీని ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. కప్పు బెల్లం వేసుకోండి కప్పు నువ్వులకి. కొంచెం అంటే కొంచెం వాటర్ అనమాట, ఎన్నో ఎక్కంటే సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే స్వీట్ ఎక్కువైతే కనుక మీరు కొంచెం తగ్గించి వేసుకోండి బెల్లం. ఇక్కడ పాకం పట్టకుండా మీరు డైరెక్ట్గా నువ్వులు మిక్సీ పట్టారు కదా, అందులో బెల్లం తురిమేసి మిక్సీ పట్టేస్తున్నా ఉండలు అనేది చేయొచ్చు.
బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగిపోయింది. అలాగే చాలామంది ఉండపాకం పడతారండి, అలా కూడా పట్టచ్చు. చాలామంది తీగపాకం పెడతారు, అలా కూడా పట్టచ్చు. పోగు పాకం ఉంటుంది కదండి ఉండలకి, ఎప్పుడు అలా పడతారు. కావాలంటే దీన్ని ఉండలాగా చేయకుండా అచ్చు కింద కూడా పోసుకోవచ్చు. వేరుశనగచ్చు, అలాగే నువ్వులచ్చు అలా ఉంటది కదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అచ్చులా అయితే గనక మీకు అరిసెల పాకం ఉంటుంది చూడండి, ఉండపాకం ఆ విధంగా రావాలన్నమాట. ఉండపాకం అయితే, అచ్చు పాకం అయితే అరిసెల పాకంలో ఉండ చేస్తే టంగుమని సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా రావాలి. చిట్టీలని కూడా అంటారు చాలా మంది. ఇక్కడ బెల్లం అనేది మంచి స్మెల్ వస్తుంది. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం తీసుకుని వాటర్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏళ్ళతో ఇలా పెట్టి ఇలా చూసారంటే తీగ పాకం కింద వచ్చింది కదా, మనం వేసేటప్పటికి తీగ కన్నా కొంచెం ముద్ర అవుతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందాక మనకి మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, ఈ మిక్సీ పట్టుకున్న బరకగా ఉన్నది ఇప్పుడు ఇందులో వేసి ఉండ కింద కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా బెల్లం పాకంలో కలిపేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనకి నువ్వులు అనేది బాగా నలిగిపోకూడదు, నలిగి నలగరట్టు కింద ఉండాలి. ఇప్పుడు ఇది నేను పాకం పట్టాక కూడా ఒక 3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసానండి. 3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇది చల్లారాక ఉండల కింద చుట్టేసుకోవచ్చు, లేకపోతే అచ్చు కింద పోసినా అచ్చైనా వచ్చేస్తుంది. అంతేనండి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిందండి. ఉండలు చుట్టేసుకుందాం. కొంచెం చేతిలో నెయ్యి వేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్ని కూడా చుట్టుకోవాలండి.